ప్రపంచ క్రైస్తవ హతసాక్షులు చాప్టర్ 13 జాన్ హూపర్ హతసాక్షి మరణము క్రీస్తు శకం 1555. జాన్ హూపర్ ఇంగ్లాండ్లోని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయ విద్యార్థి, పట్టభద్రుడు. అతడు విజ్ఞాన శాస్త్ర పఠనమును ముగించుచున్న సమయంలో లేఖనములేళ్ల ప్రేమ చేతను వాటిని గూర్చిన జ్ఞానము సంపాదింపవలనను బలమైన కోరిక చేతను ప్రేరేపింపబడెను. దేవుని వాక్యమును ప్రార్థనాపూర్వకముగా ఎక్కువ సమయం చదువుచు పరిశోధించుట వలన పరిశుద్ధాత్మ కృపచేత నిజమైన పరిశుద్ధ మార్గము అతనికి బయలుపరచబడెను. దేవుని కృపలోను ఆత్మీయ జ్ఞానములోను భక్తిగల ప్రవర్తనలోను అతడు వర్ధిల్లుటను బట్టి విశ్వవిద్యాలయంలోని ఇతర మత ప్రవిష్టుల ఆగ్రహము ద్వేషములకు గురి అయి బహిష్కరింపబడెను. పిమ్మట అతడు సర్ థామస్ అరెండెల్ యొక్క ఆస్తి వ్యవహారములను పరీక్షించుటకు నియమింపబడెను. అయితే హూపర్ మత సిద్ధాంతములను గురించి తెలుసుకున్న అరెండెల్ అతనిని ఆ ఉద్దేశముల నుండి మార్చుటకు విన్చెస్టర్ బిషప్ యొద్దకు పంపి కొంతకాలమైన తర్వాత హూపర్ను తిరిగి తన యొద్దకు పంపమని బిషప్ను కోరెను. విన్చెస్టర్ బిషప్ 5 దినములు హూపర్తో చర్చించినను ఆ యవనస్తుని కొంచెమైనను మార్చలేకపోయాను. హూపర్ ఉద్దేశములను ఏమాత్రము మార్చలేకపోయిన ఆ బిషప్ అరెండెల్ కోరిక మేరకు హూపర్ను తిరిగి తన యొద్దకు పంపించెను. బిషప్ హూపర్ యొక్క జ్ఞానమును తెలివిని ప్రశంసించెను, కానీ అప్పటి నుండి అతని ఎడల ద్వేషభావము కలిగి ఉండెను. కొద్ది కాలమునకే అరెండెల్కు తనపై అసూయ పెరుగుట వలన తన ప్రాణమునకు అనేక మార్గముల నుండి ముప్పు వాటిల్లినని తలంచిన హూపర్ అతని యొద్ద ఉద్యోగం మానివేసి కొన్ని దినములకు ముందు తాను ఉరిశిక్ష పడకుండా కాపాడిన తన స్నేహితుని యొద్ద నుండి ఒక గుర్రమును అరువు తీసుకొని ఫ్రాన్స్ వెళ్ళుటకు సముద్ర తీరమున చేరి పారిస్ వెళ్ళెను. పారిస్లో కొంతకాలం గడిపిన తర్వాత అతడు తిరిగి ఇంగ్లాండ్ చేరి మాస్టర్ సెంట్లో అను ఒక వ్యక్తి యొద్ద ఉద్యోగంలో చేరాను. అచట కూడా అతనికి తన సిద్ధాంతముల వలన ప్రాణాపాయం ఏర్పడుటచే ఐర్లాండ్, ఫ్రాన్స్ దేశముల గుండా ప్రయాణించి జర్మనీకి వెళ్ళి అక్కడ బాసిల్ నగరంలోను మరి ముఖ్యముగా స్విట్జర్లాండ్లోని జ్యూరిక్ నగరమందు అనేక మంది వేదాంత పండితులను కలుసుకొనను. అక్కడ మాస్టర్ బులింజర్తో స్నేహం చేసి అచట్నే బర్గండియన్కు చెందిన ఒక స్త్రీని వివాహమాడి హెబ్రీ భాషను కష్టపడి నేర్చుకొనసాగాను. రాజైన 8వ హెన్రీ క్రీస్తు శకం 1547 జనవరి 28న మరణించెను. అదే రోజున అతని ఏకైక కుమారుడు 6వ ఎడ్వర్డ్ ఇంగ్లాండుకు రాజయ్యను. హెన్రీ రాజు చనిపోటకు కేవలం 10 సంవత్సరముల ముందు, అనగా క్రీస్తు శకం 1537 అక్టోబర్ 12న అతని 3వ భార్య అయిన జేన్ సెమూర్కు జన్మించిన ఎడ్వర్డ్ యుక్త వయస్సు రానివాడొకటిచే ఇంగ్లాండ్ను పరిపాలించుటకు 16 మంది సభ్యులు గల సభను హెన్రీ ఏర్పాటు చేశాను. కానీ ఈ సభ ఏర్పడిన కొద్ది కాలమునకు ఎడ్వర్డ్ మేనమామ మరియు సోమర్సెట్ ప్రభువైన ఎడ్వర్డ్ సెమూర్ ఎడ్వర్డ్కు సంరక్షకునిగా ప్రకటించుకొని ఇంగ్లాండ్ను పరిపాలించుట ప్రారంభించెను. కానీ 2 సంవత్సరముల తర్వాత క్రీస్తు శకం 1549లో ఎడ్వర్డ్ సెమూర్ను అధికారం నుండి తొలగించి నార్థంబర్లాండ్ ప్రభువైన జాన్ డెడ్లీ రాజప్రతినిధిగా ఎడ్వర్డ్కు యుక్త వయస్సు వచ్చే వరకు పరిపాలించుటకు అధికారం చేపట్టాను. 6వ ఎడ్వర్డ్ రాజు ప్రొటెస్టెంట్ గురువుల యొద్ద విద్యనభ్యసించిన ఫలితంగా ఇంగ్లాండ్ దేశపు సంఘములో ప్రొటెస్టెంట్ సంస్కరణలను అభిమానించెను. ఎడ్వర్డ్ పరిపాలనలో ఆర్చ్ బిషప్ థామస్ క్రాస్మర్చే వివిధ గ్రంథముల నుండి సంగ్రహించబడిన సాధారణ ప్రార్థనా గ్రంథము బుక్ ఆఫ్ కామన్ ప్రేయర్ మొదటిసారిగా ప్రచురింపబడెను. ఎడ్వర్డ్ రాజుగా పరిపాలన ప్రారంభించిన అనతి కాలమునకే ఇంగ్లాండ్ దేశంలో ప్రభువు పనిని తన శక్తి కొలది ముందుకు సాగించే ఉద్దేశంతో హూపర్ ఇంగ్లాండ్కు తిరిగి వెళ్ళ నిశ్చయించుకొనెను. జ్యూరిక్లో అతని స్నేహితులు అతని చూపిన దయ అభిమానములకు వారిని అభినందించి
కృతజ్ఞతలు తెలిపి తాను వెళ్ళుచున్నానని వారికి చెప్పెను. దానికి జవాబుగా మాస్టర్ బులింజర్ హూపర్తో ఇట్లు చెప్పెను: మాస్టర్ హూపర్, మేము నీ సహవాసమును కోల్పోవచ్చున్నందుకు మాకు బాధగా ఉన్నను మేము సంతోషించుటకు గొప్ప కారణం కూడా ఉంది. క్రీస్తు యొక్క నిజమైన విశ్వాసము నిమిత్తం చాలా కాలము ప్రవాహములోనున్న నీవు స్వదేశమునకు తిరిగి వెళుచున్నందుకు సంతోషించుచున్నాము. నీవు అచ్చట నీ వ్యక్తిగత స్వేచ్ఛను అనుభవించుట మాత్రమే కాదు కానీ నీ వలన అచ్చట క్రీస్తు సంఘము అభివృద్ధి చెందుననుటలో మాకు ఏ విధమైన సందేహము లేదు. మేము నీ నిమిత్తము ఎందుకు ఆనందించుచున్నాము అనగా, నీవు చేదైన ఆనందము లేని మూర్ఖత్వము అనాగరికమైన దేశమును వదిలి స్వేచ్ఛ, సంతోషము, పాలుతెనులు ప్రవహించు ఫలభరితమైన దేశమునకు వెళుచున్నావు. నీవు మాకు దూరమై అందుబాటులో లేక ఐశ్వర్యము, ఆశీర్వాదములతో కూడిన నీ కొత్త జీవితంలో గొప్ప ధనికుడవై, బిషప్ అంతటి వాడవై నీ గౌరవము వృద్ధి పొంది అనేక మంది నూతన స్నేహితులను సంపాదించటం వలన నీ పాత పరిచయస్తులము నీ క్షేమము కోరు మమ్ములను మర్చిపోదువేమో అను భయముతో పూర్తిగా ఆనందించలేకపోతున్నాము. అయినను నీవు ఎంతవరకు మమ్మను మరచి విసర్జించినను మేము మా పూర్వ స్నేహితుడు, మా తోటివాడునైన మాస్టర్ హూపర్ను మర్చిపోలేమని నీవు ఖచ్చితంగా తెలుసుకొనవలెను. మమ్ములను మర్చిపోకుండా నీకు ఇష్టమైతే నీ యొద్ద నుండి క్షేమ సమాచారములు మాకు తెలియజేయవలనని నిన్ను ప్రార్థించుచున్నాము. అందుకు హూపర్, నా స్నేహితులు, శ్రేయోభిలాషులైన మిమ్ములను ఆ దేశంలోని ఆనందము కానీ నూతన స్నేహితులు కానీ మర్చిపోవునట్లు నన్ను ప్రేరేపించలేవు. అప్పుడప్పుడు ఉత్తరములు రాయుట ద్వారా అక్కడి పరిస్థితులు మీకు తెలియజేసేదను. కానీ అన్నిటికంటే చివరి వార్త నేను మీకు రాయగలనా అని బదులు పలికి, మాస్టర్ బులింజర్ చేయి పట్టుకొని, అక్కడ నేను అధిక శ్రమలు పొందుదును, నేను కాల్చబడి బూడిద అయితినని మీరు వినదరు అని వారితో చెప్పాను. హూపర్ లండన్ చేరిన వెంటనే ఎడతెగక బోధించుట ప్రారంభించెను. రోజుకు 2 సార్లు, కనీసం ఒక్కసారైనను బోధించకుండా ఉండలేడు. అతని ప్రసంగములు వినుటకు అనేక మంది ప్రజలు వచ్చుటచే చివర వచ్చి వారికి దేవాలయంలో స్థలము లేక వారు వాకిటినే నిలిచి ఉండవలసి వచ్చేటిది. అతడు తన సిద్ధాంతములలో ఆరితేరినవాడు, చక్కని వాగ్దాటి, లేఖనములలో మంచి అనుభవము, బోధించుటలో అలుపెరగనివాడు. కనుక కొద్ది కాలంలోనే ప్రజలు అతడు బోధించుచున్న దేవాలయమునకు విపరీతముగా వచ్చుట ప్రారంభించినాయి. అతడు తన జీవిత కార్యమును ఎట్లు ప్రారంభించనో అట్లే అంతం వరకు దానిని కొనసాగించను. శ్రమ కానీ కష్టము కానీ అతని పనిని నాశనం చేయలేకపోయాను. పదోన్నతి అతనిలో పరివర్తనము తేలేకపోయింది. రుచికరమైన భోజనములు అతనిని చెరిపివేయలేకపోయాను. ఎటువంటి నింద దరిచేర వీలు కానంతటి శ్రేష్టమైన పవిత్రమైన జీవితమును అతడు జీవించను. శారీరకంగాను మానసికంగాను అతడెంతో బలముగా ఉండి ప్రతి విషయములోనూ యేసుక్రీస్తు సువార్తకు లోపము లేని సేవకుడుగా నుండెను. అనేక మందికి అతడు చాలా కఠినముగా కనబడినను అందరికీ బాగా తెలిసినవాడుగా ఉండవలనని అతడు కోరుకొనెను. కానీ అతడు తన పనిని చక్కగా ఎట్లు చేయవలనో ఎరిగినవాడు. ఒకానొక సమయంలో ఒక గొప్ప వ్యక్తి కొంత అసూయతో కూడిన మనసుతో హూపర్ ఇంటికి వెళ్ళెను. అయితే హూపర్ యొక్క సామాన్య జీవితమును, అతని గాంభీర్యమును చూచి అతనితో మాట్లాడు ధైర్యం లేక ఆ వ్యక్తి తనలో తాను సిగ్గుపడి తిరిగి వెళ్ళెను. కొంతకాలమైన తర్వాత హూపర్ రాజు ఎదుట బోధించుటకు పిలువబడి రాజు మెప్పు పొంది గ్లౌసెస్టర్ పట్టణ బిషప్గా పదోన్నతి పొంది 2 సంవత్సరములు పనిచేశారు. అచ్చట అతని శత్రువులు కూడా అతని మీద దోషారోపణ చేయలేనంత మంచిగా పనిచేశాను. ఆ తర్వాత అతడు వోర్చెస్టర్ బిషప్గా నియమింపబడాను. ఇంగ్లాండ్ సంఘము మత విషయముల యందు కొంత సంస్కరింపబడినను కేథలిక్ బిషప్లు కొన్ని పండుగల సమయములలో మరియు మూఢనమ్మకములు కలిగిన కొన్ని వేడుకల సమయములలో ఆడంబరమైన దుస్తులు ధరించుట చలామణిలో కలదు. వారు పెట్టుకొని టోపీ చతుర్భుజాకారము కలిగి
ప్రపంచమునే 4 భాగములుగా విభజించినను సూచకను సరిపోవును. అట్టి వస్త్రములను ధరించుట హూపర్కి ఇష్టం లేదు. అందుచేతడు బిషప్ పదవి నుండి తనను తొలగించమని, లేదా తాను పండుగ సమయంలో అట్టి ప్రత్యేక వస్త్రములను ధరింపకుండా ఉండుటకు అనుమతించవలనని రాజును వేడుకొనెను. రాజు అతని మనవికి వెంటనే సమ్మతించెను. ఇందుకు ఇతర బిషప్లు బలముగా వ్యతిరేకించిరి. పండుగ సమయములలో సంప్రదాయముగా వచ్చుచున్న ఆచార సూచకమైన వస్త్రములను ఖచ్చితముగా ధరింపవలనని, ఇది చాలా అల్పమైన విషయమని, దోషము వస్త్రములలో లేదని, వాటిని దుర్వినియోగపరచుటలోనే ఉన్నదని చెప్పిరి. ఇటువంటి సామాన్య విషయములలో హూపర్ అంత మొండిగా ప్రవర్తించిన అవసరం లేదని, తన ఇష్టానుసారంగా ఉండదనని పంతం పట్టుట అంగీకరింపబడదని చెప్పిరి. వేడుక సమయములలో వస్త్రములను ధరించు విషయంలో హూపర్కు బిషప్లకు వాగ్వివాదము జరుగుటచే అనేక మంది మంచి క్రైస్తవులు బాధపడిరి. అయితే హూపర్ వ్యతిరేకులు మాత్రం సంతోషించిరి. తుదకు బిషప్లదే పైచేయి అయినందువలన హూపర్ కొన్ని సందర్భములలో ఇతర బిషప్లతో కలిసి పండుగ వస్త్రములను ధరింపవలసి వచ్చెను. రాజు ఎదుట ప్రసంగించవలసి వచ్చినప్పుడు అతడు పండుగ వస్త్రములను చతుర్భుజాకారం కలిగిన టోపీతో సహా ధరించి హాజరయ్యను. కానీ అది అతని తల మీద సరిగా అమరలేదు. హూపర్ తన మందకు నిజమైన రక్షణ విషయంలో తర్బీదునిచ్చుటకు సాధ్యమైన ప్రతి మార్గమును వెదికెను. అతడు పట్టణములను గ్రామములను దర్శించి తన ప్రజలను వాక్యమును ప్రకటించున్నట్లుగా, ఏ తండ్రి తన గృహములోనూ, ఏ తోటమాలి తన తోటలోనూ, ఏ పనివాడు తన ద్రాక్ష తోటలోనూ అంత మంచిగా పనిచేసి ఉండలేదు. అతనికి పని ఎక్కువగా లేనప్పుడు ప్రజల సమస్యలు వినుటయందును, పాఠశాలలను దర్శించుటయందును, వాక్య ధ్యానము ప్రార్థనల యందును తన సమయమును గడుపుచుండెను. అతడు తన మందలోని వారిని ధనికులు, పేదలు, యవనులు, వృద్ధులు, అక్షరాస్యులు, నిరక్షరాస్యులు అను భేదము లేకుండా అందరినీ సమానంగా చూసెను. అతడు సంఘమునకు, సంఘస్థులకు వెలుగుగాను, మాదిరికరంగాను, మిగిలిన వారికి నీతిని బోధించు గుణపాఠంగాను ఉండునట్లు జీవించాడు. ఒక కుటుంబ యజమానిగా హూపర్ తన బిడ్డలకు క్రైస్తవ తర్బీదునిచ్చుటలో తగినంత సమయమును వెచ్చించెను. తన వలె వారును బాగుగా చదువుకొని మంచి మర్యాదలు కలిగి దేవుని వాక్యమును ప్రేమించువారుగా ఉండవలనని అతడు కోరుకొనెను. ఎవరైనా హూపర్ గృహములో ప్రవేశించినచో ఒక దేవాలయంలో ప్రవేశించిన అనుభూతిని పొందెదరు. దైవ సంబంధమైన భక్తి భావములు, సత్య ప్రవర్తనతో కూడిన సంభాషణ, పరిశుద్ధ లేఖనముల పఠనము, దైవ సంబంధమైన వాతావరణం ఆ ఇంట చూడగలరు. ఇవి తప్ప ఎటువంటి బుద్ధిహీనత లేక సోమరితనం, ఐశ్వర్యమును ప్రదర్శించుట, అవిధేయతతో కూడిన మాటలు, శాపములు అక్కడ ఎప్పుడూ ఉండవు. వ్యక్తిగతమైన మరియు సంఘ సంబంధమైన ఆర్థిక విషయములలో అతనిని ఎవరూ నిందించలేరు. ప్రాథమిక కుటుంబ అవసరములకు మినహా బిషప్ కార్యాలయం నుండి వచ్చు మిగతా ధనమంతటిని అతడు ఇతరులకు ఉపయోగించాను. తరచుగా ఆ ప్రాంతంలోని భిక్షగాండ్రకు, పేదలకు గొప్ప విందులు చేసేవాడు. ప్రతిదినము కొంతమంది పేదలను తన ఇంటికి ఆహ్వానించి భోజనం పెట్టుటతో పాటు పరలోక భోజనమైన ప్రభు ప్రార్థన, 10 ఆజ్ఞలు, విశ్వాస సంబంధమైన కొన్ని విషయములు వారికి బోధించేవాడు. వారి భోజనమైన తర్వాత మాత్రమే అతడు కూర్చొని భోజనం చేసేవాడు. అయితే హూపర్ యొక్క సత్క్రియలన్నీ త్వరలోనే ఆగిపోయాను. 6వ ఎడ్వర్డ్ రాజు క్రీస్తు శకం 1552 నవంబరులో రోగగ్రస్తుడై తన 16వ జన్మదినమునకు 3 మాసముల ముందు, అనగా క్రీస్తు శకం 1553 జూలై 6న మరణించెను. నార్థంబర్లాండ్ ప్రభు అయిన జాన్ డడ్లీ ఎడ్వర్డ్కు వరుసకు సోదరి అయిన జాన్ గ్రే అను వనితను సింహాసనం ఎక్కించుటకు ప్రయత్నించి విఫలుడయ్యను. ఈమె ప్రొటెస్టెంట్ శాఖకు చెందిన యువతి. అయితే ఎడ్వర్డ్ సవతి తల్లి కుమార్తె మరియు రోమన్ క్యాథలిక్ శాఖకు చెందిన 1వ మేరీ రాణిగా సింహాసనం అధిష్ఠించెను. సింహాసనం అధిష్ఠించిన వెంటనే మేరీ
ఇంగ్లాండ్లో కేథలిక్ మతమును పూర్వస్థితికి తెచ్చి సంప్రదాయముగా వచ్చుచున్న మూఢనమ్మకములతో కూడిన ఆరాధనలను పోప్ యొక్క అధికారమును పునరుద్ధరించెను. 1 సంవత్సరం తర్వాత పవిత్ర రోమా చక్రవర్తి అయిన 5వ చార్లెస్ కుమారుడును భవిష్యత్తులో స్పెయిన్ రాజుగా నియమింపబడు 2వ ఫిలిప్ను ఆమె వివాహమాడెను. జీవితాంతం వరకు వారిద్దరూ కలిసి ఇంగ్లాండ్ను పరిపాలించిరి. ఆమె తన పరిపాలనా కాలంలో సుమారు 300 మంది ప్రొటెస్టెంట్ క్రైస్తవులను హింసించి వారిని సజీవ దహనం గావించెను. అందువలన ఆమెకు బ్లడ్ మేరీ, రక్తపు మేరీ అని బిరుదు వచ్చెను. రాణిగా ఆమెకు పట్టాభిషేకమైన కొద్ది కాలమునకే తన ఎదుట హాజరు కావలసిందిగా తాకీదు పంపిన వారిలో వోర్చెస్టర్ బిషప్ అయిన జాన్ హూపర్ ఒకడు. అతని స్నేహితులైన అనేక మంది హూపర్ను పారిపోయి తన ప్రాణమును రక్షించుకొనమని హెచ్చరించిరి. తన ఎడల రాణి అయిన మేరీకి దురుద్దేశములు కలవని హూపర్ ఎరిగి ఉన్నను అతడు ఇంగ్లాండ్ను విడిచి పారిపోవటకు ఇష్టపడలేదు. ఒకప్పుడు నేను పారిపోతుని, కానీ ఇప్పుడు జరగవలసిన దుష్ట కార్యములను ఎదుర్కొనుటకు సర్వసన్నద్ధుడనై ఉన్నాను. నేను నా గొర్రెలతోనే జీవించెదను, నా గొర్రెలతోనే మరణించెదను అని పలికెను. క్రీస్తు శకం 1553 సెప్టెంబర్ 1వ తేదీన హూపర్ రాణి ఎదుట హాజరయ్యను. చివాట్లు, ఎగతాళి, అవమానపు మాటలతో అతడు ఆహ్వానింపబడెను. అయినప్పటికీ బిషప్గా తన జీవితమును, తన సిద్ధాంతములను గురించి అతడు స్వేచ్ఛగాను ధైర్యముగాను చెప్పెను. అదంతయు వినిన తర్వాత అతనికి కారాగార శిక్ష విధింపబడెను. అతడు విశ్వాసమును గురించి కాక అతడు రాణికి డబ్బు అచ్చియుండుట వలన శిక్ష విధింపబడినని వారు తెలిపిరి. కానీ వాస్తవమునకు హూపర్ రాణికి డబ్బు అచ్చియుండలేదు. క్రీస్తు శకం 1554 మార్చి 19వ తేదీన హూపర్ రాణి ప్రతినిధులైన ప్రధాన న్యాయాధిపతి విన్చెస్టర్ ప్రభువు ఇతర ముఖ్య అధికారులు ఎదుట హాజరయ్యాను. నీకు వివాహమైనదా అని విన్చెస్టర్ ప్రభువు ప్రశ్నించగా, అవును నా ప్రభువా, మరణము నా వివాహమును ఎడబాపు వరకు నేను వివాహమును ఎడబాయను అని హూపర్ సమాధానమిచ్చాను. ఏ కారణముల వలన అయితేనేమి రోమన్ క్యాథలిక్ మతాధిపతులు వివాహము చేసుకొనరు. వారు ఆసీనులైన ఆ స్థలమునకు అతని జవాబు అమర్యాదకరమైనదని వారు గట్టిగా నవ్వుచు అతనిని గేలి చేసిరి. చిచెస్టర్ పట్టణ బిషప్ డాక్టర్ డే హూపర్ను మతద్రోహి అని నిందించి ఆగ్రహముతో కొట్టి తిట్టెను. బిషప్ టాన్స్టాల్ మరియు అక్కడున్న స్మిత్ అను గుమస్తా మరికొందరు హూపర్ను పశువు అని దూషించిరి. డర్హామ్ పట్టణ బిషప్ అయిన టాన్స్టాల్ సంస్కారములో క్రీస్తు నిజ శరీరం ఉన్నదని నిజముగా నమ్ముచున్నావా అని హూపర్ను ప్రశ్నించెను. అందుకు హూపర్ అందులో అట్టిదేదియూ లేదని, దానిని తాను నమ్ముటలేదని స్పష్టముగా జవాబు చెప్పెను. అంతటా ప్రధాన న్యాయాధిపతి అయిన విన్చెస్టర్ ప్రభువు, ఏ అధికారం చేత నీవు క్రీస్తు శరీర ప్రత్యక్షతలను నమ్ముటలేదని ప్రశ్నించెను. ఆ అధికారము దేవుని వాక్యమే అని హూపర్ సమాధానమిచ్చెను. అందుకు వారు, అతనికి వివాహమైందని, భార్యను పరిత్యజించుటకు ఇష్టపడలేదని, సంస్కారంలో క్రీస్తు నిజ శరీర ప్రత్యక్షత ఉన్నట్లు నమ్మటలేదని దూషించి ఈ కారణములను బట్టి అతనిని బిషప్ పదవి నుండి తొలగించిరి. ఫ్లీట్ చెరసాలలో ఉన్నప్పుడు క్రీస్తు శకం 1555 జనవరి 7వ తేదీన తన శ్రమలను గురించి హూపర్ ఇట్లు రాసెను. జైలులో నేను కొద్ది స్వేచ్ఛను పొందుటకు నన్ను క్రీస్తు శకం 1553 సెప్టెంబర్ 1వ తేదీన రిచ్మండ్ నుండి ఫ్లీట్కు బదిలీ చేసిరి. 6 దినములైన తర్వాత ఈ స్వేచ్ఛ కొరకు జైలు అధికారికి నేను 5 పౌండ్లు రుసుము చెల్లించి తిని. డబ్బు స్వీకరించిన వెంటనే విన్చెస్టర్ బిషప్ స్టీఫెన్ గార్డినర్కు జైలు అధికారి ఫిర్యాదు చేయగా సుమారు 3 నెలల పాటు స్వేచ్ఛ లేకుండా ఫ్లీట్ జైలులోని టవర్ గదిలో నన్ను బంధించి చిత్రహింసలకు గురిచేసిరి. ఒకసారి మంచి మర్యాద గల ఒక స్త్రీ తెచ్చిన మధ్యాహ్న భోజనం చేయుటకు నేను క్రిందికి వచ్చు స్వేచ్ఛనిచ్చిరి.
కానీ నా స్నేహితులు ఎవరితోనూ నేను మాట్లాడటకు అనుమతించక వెంటనే గోపురంలోని నా చిన్న గదికి తీసుకొని వెళ్ళిరి. మరుసటి దినం మధ్యాహ్న భోజనం చేయుటకు నేను దిగి వచ్చినప్పుడు చెరసాల అధికారి అతని భార్య నన్ను దూషించుచు వారి గొప్ప స్నేహితుడైన వించెస్టర్ బిషప్కు నాపై ఘోర నేరారోపణ చేసిరి. కొన్ని మాసముల అనంతరం చెరసాల అధికారి బ్యాబింగ్టన్ అతని భార్య నాతో పోట్లాడి వారి స్నేహితులైన వించెస్టర్ బిషప్ నుండి అనుమతి పొంది చెరసాలలో మిక్కిలి భయంకరమైన దుర్వాసన గల గదిలో నన్ను ఉంచిరి. ఆ గదిలో విపరీతమైన దుర్వాసన గల గడ్డితో చేయబడిన ఒక చాప, క్రుల్లి కంపుకొట్టుచున్న దుప్పటి, పక్షి ఈకలు గల సంచి వంటి ఒక తలదిండును నాకిచ్చిరి. ఆ జైలుకు ఇరువైపులా మూయబడని మరుగుదొడ్డి కాలువలు భరింపరాని దుర్గంధమును వ్యాపింపజేయుచున్నవి. నేను అనుభవించిన మరియు ఇప్పుడు అనుభవించుచున్న రోగములకు ఆ అనారోగ్య పరిసరములే కారణమని నా నమ్మకం. నేను ఎంతగానో దుఃఖించి ఏడ్చి కేకలు పెట్టినను ప్రయోజనం లేకపోయాను. ప్రాణాపాయ పరిస్థితులలో నేనున్నప్పుడు నా తోటి ఖైదీలు నాకు సహాయం చేయకుండా వారిని ఆపిరి. అతడిని ఒంటరిగానే ఉండనీయుడి, అతడు చనిపోతే మనకు పీడ విరగడవుతుంది అని జైలు అధికారి చెప్పిన. నా భోజనం నిమిత్తం జైలు అధికారికి 20 షిల్లింగులు ఇచ్చి తిని నా బిషప్ పదవిని పూర్తిగా తొలగించే వరకు ఆ విధంగా ఇచ్చుచూనే ఉంటిని. నేను ఎంత ధనము ఇచ్చినను అతడు మాత్రం నన్ను ఒక అధమునిగా ఎంచి ఎంతో హీనముగాను నీచముగాను చూచుచుండెను. నా సహాయకుడగు విలియం డౌన్టన్ను కూడా చెరసాలలో బంధించింది. అతని వద్ద ఏమైనా ఉత్తరములు లభించునేమో అని వెదుకుటకు అతని దుస్తులను జైలు అధికారి లాగివేసి నన్ను చెరసాల నుండి విడుదల చేయించుటకు అవసరమైన ధనమును పంపిన కొందరి మంచివారి పేర్లు గల చీటిని కనుగొనెను. వారిని కూడా కష్టపెట్టుటకు దేవునికి నాకు శత్రువైన స్టీఫెన్ గార్డ్నర్కు జైలు అధికారి ఆ పేర్లు గల జాబితాను ఇచ్చాను. సుమారు 18 మాసములు నేను కారాగార శిక్షను అనుభవించి తిని నా వస్తువులు, వేతనము, కుటుంబము, మిత్రులు, సౌకర్యములు అన్నీ నాకు దూరమైనవి. న్యాయమైన లెక్కను బట్టి రాణి నాకు 80 పౌండ్లు ఇచ్చి ఉండెను. ఆమె నన్ను కారాగారంలో పెట్టించిందే కానీ నాకు ఏమీ సహాయం చేయలేదు. సరికదా ఇతరులు నాకు సహాయం చేయటం కూడా ఆమె అంగీకరించలేదు. దీనికి తోడు దుర్మార్గులైన 2 స్త్రీ పురుషులతో పాటు నన్నును ఉంచిరి. దేవుని సహాయం తప్ప మరి ఒక మార్గమేమీ లేదు. నాకు తీర్పు జరగకముందే నేను చెరసాలలో చనిపోదును. అది జీవమైనను మరణమైనను ఆయన చిత్తమే జరుగునట్లు దేవునికి నన్ను అప్పగించుకొనుచున్నాను. క్రీస్తశకం 1555 జనవరి 22న సెయింట్ మేరీ ఓవరీ చర్చిలో ఉన్న వించెస్టర్ గృహంలో వించెస్టర్ బిషప్, ఇతర బిషపులు మరియు కొందరు ప్రధాన న్యాయాధిపతులు సమావేశమై హూపర్ను తమ యొద్దకు తీసుకొని రావలసిందిగా చెరసాల అధికారి అయిన బ్యాబింగ్టన్ను ఆదేశించిరి. హూపర్ వారి యొద్దకు వచ్చినప్పుడు వించెస్టర్ బిషప్ అతని దుష్టమైన మరియు అపవిత్రమైన సిద్ధాంతములను విడనాడవలసిందిగా బలవంతం చేసి తిరిగి కేథలిక్ సంఘ ఐక్యతకు తోడ్పడి ఇంగ్లాండ్ పార్లమెంట్ నిర్ణయించినట్లు సంఘమంతటికి పోప్ నాయకుడని అంగీకరించమనెను. పోప్ యొక్క పరిశుద్ధతకు తలవంచి నీవు కూడా నావలే పోప్ ఆశీర్వాదము, రాణి యొక్క దయను పొందవచ్చునని బిషప్ హూపర్కు అభయమిచ్చెను. పోప్ బోధించు సిద్ధాంతము క్రీస్తు సిద్ధాంతమునకు వ్యతిరేకముగా ఉన్నందువలన పోప్ సంఘమునకు నాయకుడుగా ఉన్నట్టుకు అర్హుడు కాదనియు, అందువలన అన్యాయపు అధిపతికి తాను లోబడననియు, రోమన్ క్యాథలిక్ సంఘము సరైన సంఘము కాదనియు, నిజమైన సంఘము తన ప్రియుని స్వరం మాత్రమే వినుననియు, అది క్రొత్త వారి స్వరము నుండి పారిపోననియు చెప్పెను. మరియు హూపర్ తాను ఏ విషయంలోనైనా తెలిసి తెలియక రాణి మనస్సు నొప్పించినట్లయితే ఆమె యొక్క దయను మంచి మనస్సాక్షితోనూ దేవునికి వ్యతిరేకం కాని యెడల ఆమె కృపకు వినయముగా లోబడదనని విన్నవించారు. అందుకు బిషప్ పోప్ శత్రువులకు రాణి ఏమాత్రము దయ తలచదని చెప్పి హూపర్ను ఫ్లీట్ చెరసాలకు తీసుకుని వెళ్ళి
ఖైదు చేయమని బ్యాబింగ్టన్ను ఆజ్ఞాపించాను. జనవరి 28వ తేదీన విన్చెస్టర్ బిషప్ మరియు ఇతర న్యాయాధికారులు హూపర్ను విచారించుటకు మరొకసారి సెయింట్ మేరీ వోవరీ చర్చిలో సమావేశమైంది. తీవ్ర వాదోపవాదములు జరిగిన తర్వాత వారు హూపర్ను ప్రక్కన ఉంచి మాస్టర్ రోజర్స్ అను మరి ఒక తిరుగుబాటుదారుని సాయంకాలం 4 గంటల వరకు విచారించింది. ఇట్లు వారి విచారణ ముగించిన తర్వాత హూపర్ను మాస్టర్ రోజర్స్ను మరుసటి దినం ఉదయం 9 గంటల వరకు సౌత్ వార్క్లో ఉంచుటకు పంపి వారు ఒకవేళ తమ మనసు మార్చుకొని రోమన్ క్యాథలిక్ సంఘమునకు వచ్చేదిరేమో అని వేచి ఉండిరి. దేవాలయం నుండి సౌత్ వార్క్కు అధికారులతో కలిసి వెలుచుండగా హూపర్ రోజర్స్తో ఇట్లను, సహోదరుడైన రోజర్స్, రమ్ము, ఎండిన కట్టెలలో సజీవ దహనము గావింపబడు వారిలో మనమే మొదటి వారమేమో పరిశీలింపుము. అవునయ్యా, దేవుని కృపచేత, రోజర్స్ బదులు పలికెను. దేవుడు మనకు శక్తిని ఇయ్యడని అనుమానించకు అని హూపర్ ధైర్యం చెప్పాను. వారి ధైర్యమును చూచి ఆనందించిన ఆ వీధి ప్రజల మధ్యగా నడిచి వెళ్ళుట వారికి కష్టమైంది. మరుసటి ఉదయం జైలు అధికారులు వారిని బిషప్ మరియు ఇతర న్యాయాధికారుల ముందు ప్రవేశపెట్టిరి. సుదీర్ఘమైన చర్చ అనంతరం హూపర్ వారికి ఏ విధంగానూ లోబడడని వెల్లడి అయింది. కనుక వారు అతనిని జాన్ హస్, జెరోమ్ల వలె కించపరచి మరణమునకు తగినవాడని తీర్పు చెప్పిరి. ఆ తర్వాత రోజర్స్ను కూడా రప్పించి వారికి లోబడవలసిందిగా బలవంతం చేసిరి. అతడు కూడా అంగీకరింపకపోవటచే వారిద్దరిని లండన్ ప్రభుత్వ అధికారులకు అప్పగించిరి. ఆ అధికారులు వారిని చీకటి పడి వరకు ఉంచుటకు విన్చెస్టర్ భవన సమీపంలోని క్లింక్ ఖైదుకు తీసుకొని పోయిరి. చీకటి పడిన తర్వాత అధికారులు కర్రలు, కత్తులు ధరించిన తమ అనుచరులతో విన్చెస్టర్ బిషప్ భవనం గుండా లండన్ వంతెన మీదుగా పట్టణంలోని న్యూగేట్ చెరసాలకు హూపర్ను తీసుకుని వెళ్ళిరి. పట్టణంలో గుండా వెళ్ళక మునుపు వారు తమపై ఎవరైనా దాడి చేసి బలత్కారముగా తమ యొద్ద నుండి హూపర్ను తీసుకొని వెళ్ళుదురను భయంతో ముందుగా వెళ్ళి ఆ వీధులలోని దీపములను ఆర్పివేసిరి. వారి దుర్మార్గపు కార్యములకు దుష్ట మనస్సాక్షికి చీకటి చక్కగా సరిపోను గదా. అయినను హూపర్ను ఆ మార్గమును తీసుకుని పోచున్నారని తెలిసి ప్రజలు చేతులలో దీపములు పట్టుకొని వారి గృహముల నుండి బయటకు వచ్చి ఆయనకు నమస్కరించిరి. ఆయన వారికి బోధించిన సత్య సిద్ధాంతములను అంతం వరకు కాపాడుకునేందున దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తుది గడియ వరకు దేవుడు అతనిని బలపరుచున్నట్లు ప్రార్థించిరి. హూపర్ కూడా వారి మధ్యగా వెళ్ళుచు తన కొరకు దేవునిని మనస్ఫూర్తిగా ప్రార్థించుడని ప్రజలను కోరాను. ఆ తర్వాత వారు హూపర్ను న్యూగేట్ జైలు అధికారికి అప్పగించగా అతడక్కడ 6 దినములు ఉంచబడెను. ఆ దినములలో జైలు కావలి వారు అతనిని చూచుటకు లేక మాట్లాడుటకు కొద్ది మందిని తప్ప మరి ఎవరిని అనుమతించలేదు. అనేకసార్లు లండన్ బిషప్ అయిన బోనర్ మరికొందరు హూపర్ను దర్శించి తన మనసు మార్చుకొని క్రైస్తవ వ్యతిరేక సంఘములో సభ్యునిగా చేరుమని ఒప్పించుటకు ప్రయత్నించిరి. వాక్యమును వక్రీకరించుట, పురాతన రాతలకు తప్పుడు అర్థములను చెప్పుట మొదలగు చేయదగు ప్రయత్నములన్నీ చేసిరి. పై మంచితనము, స్నేహమును ప్రదర్శించిరి. లోక సంబంధమైన వస్తువులను, ఆస్తులను అతనికి ఎరచూపిరి. గట్టిగా బ్రతిమలాడి బెదిరించిరి. కానీ హూపర్ క్రీస్తులోని తన స్థిర విశ్వాసమును, దేవుని వాక్యములోని సత్యము నుండి తనని ఏదియూ కదిలించలేదు అని వారితో చెప్పాను. వారు తమ తప్పుడు పనులకు అతనిని ఉపయోగించుకొనుటలోనూ సంఘములకు అతనిని తిరిగి సంపాదించుటలోనూ విఫలమైనందున వారు అతని మీద, అతడు బోధించిన క్రీస్తు సిద్ధాంతముల మీద తప్పుడు ప్రచారం చేసి అవమానపరచుటకు ప్రయత్నించిరి. ముఖ్యముగా లండన్ బిషప్ మరికొందరు ఆ వాదనను బలపరిచినప్పుడు బలహీనులైన కొందరు ఆ వాదనను నమ్మిది. తప్పుడు ప్రచారములు ఎంత ప్రభావమును కలిగి ఉండునో మాస్టర్ హూపర్ త్వరలోనే గ్రహించెను. తనపై మోపబడిన తప్పుడు పుకారులను కొందరు నమ్ముట చూచి అతడు విచారించి
వారి కొరకు ఒక బహిరంగ లేఖ రాశాను. ఆ రాయబడిన లేఖ సారాంశం ఏమనగా, జాన్ హూపర్ అను నేను క్రీస్తు కొరకు ఖైదీనై మరణ దండన విధింపబడిన వాడినైతిని. న్యూగేట్ ఖైదులో మరణశిక్ష కొరకు ఎదురుచూచుచు నేను ఇంతవరకు బోధించిన విషయములను తప్పు అని నేను ఒప్పుకొనినట్లు వచ్చిన వార్తలు నన్ను ఆశ్చర్యపరిచినవి. నాపై ఈ పుకారులు లండన్ బిషప్ అతని అనుచరులు నన్ను చూచుటకు వచ్చి నాతో మాట్లాడినప్పుడు ఉద్భవించినవి. నేను వారితో మాట్లాడి తిని మరలా వారు వచ్చిన యెడల మాట్లాడదను. వారి వాదములు నాకు భయము పుట్టింపలేదు, మరణము కూడా నన్ను భయపెట్టలేదు. వారి రాక వలన నేను ఇప్పటి వరకు బోధించిన సత్య సిద్ధాంతములలో ఇంకా బలముగా స్థిరపడి ఉన్నాను. లోకమునకు సంబంధించిన వాటినన్నింటినీ నేను విడిచిపెట్టి తిని నేను గొప్ప బాధను, చెరసాల శిక్షను అనుభవించి తిని నేను మరణమును భరించుటకు సిద్ధముగా ఉన్నందున దేవునికి వందనములు చెల్లించుచున్నాను. ఇప్పటి వరకు నేను నా నాలుకతోనూ కలముతోనూ సత్యమును బోధించి తిని త్వరలోనే అదే సత్యమును దేవుని కృప ద్వారా నా రక్తముతో స్థిరపరచుదును. క్రీస్తు శకం 1555 ఫిబ్రవరి 4 సోమవారమున చెరసాల అధికారి హూపర్ యొద్దకు వచ్చి, గ్లౌసెస్టర్లో నీకు మరణశిక్ష విధింపబడునని దాని కొరకు సిద్ధపడుమని చెప్పాను. అది వినిన వెంటనే హూపర్ తాను ఇదివరకు గ్లౌసెస్టర్ బిషప్గా పనిచేసినందున అక్కడనే తనకు మరణశిక్ష విధించెదరని మిక్కిలి సంతోషించి ఆకాశం వైపు తన కన్నులను చేతులను ఎత్తి దేవుణ్ణి స్తుతించెను. ఎవరి మధ్య తాను బిషప్గా పనిచేసెనో ఆ ప్రజల మధ్య చంపబడటం మంచిదని, తన మరణము ద్వారా తాను బోధించిన సత్య సిద్ధాంతములను స్థిరపరచవచ్చునని తలంచెను. ఆయన మహిమ కొరకు చనిపోవుటకు దేవుడు తనకు శక్తిని అనుగ్రహించుననుటలో అతనికెట్టి సందేహము లేదు. కనుక హూపర్ అధికారులు పిలిచిన వెంటనే వెలుటకు తన నౌకరు ఇంటికి కబురు పంపి తన చెప్పులను పైవస్త్రమును తీసుకొని రమ్మని చెప్పాను. మరుసటి రోజు తెల్లవారుజాము 4 గంటలకు చెరసాల అధికారి మరికొందరు హూపర్ను బంధించిన గదిలో ప్రవేశించి అతడు రాసినవి ఏమైనా దొరుకునేమో అని వెదుకుట ప్రారంభించిరి. అప్పుడు లండన్ అధికారులు వారి సహాయకులు హూపర్ను న్యూగేట్ చెరసాల నుండి ఫ్లీట్ వీధిలో గల సెయింట్ డన్స్టన్ దేవాలయమునకు సమీపంలోనున్న ఒక స్థలమునకు తీసుకుని పోయి అక్కడ అతనిని గ్లౌసెస్టర్కు తీసుకుని పోవు అధికారులైన లార్డ్ చందోస్కు, మాస్టర్ విక్స్, రాణి నియమించిన భటులు, ఇతర అధికారులకు అప్పగించిరి. లండన్లో రాణి భటులతో హూపర్ భుజించిన తర్వాత అతనిని ఎవరూ గుర్తింపకుండా తలపై ముసుగు వేసిరి. అయినను అతడు సంతోషముతో ఎవరి సహాయము లేకుండానే గుర్రము మీద ఎగిరి కూర్చుండెను. అతడు రక్షక భటులతో కలిసి సంతోషముగా లండన్ నుండి గ్లౌసెస్టర్కు ప్రయాణం చేశాను. గురువారం ఉదయం 11 గంటలకు వారు గ్లౌసెస్టర్కు 15 మైళ్ళ దూరంలో గల సిరెన్సెస్టర్ అను పట్టణంలో భోజనము చేయుటకు ఆగిరి. ఆ భోజన గృహ యజమానురాలు ఎప్పుడూ సత్యమును ద్వేషించుచు హూపర్ను గురించి అసభ్యకరంగా మాట్లాడును. కానీ ఇప్పుడు మాత్రం అతడు గ్లౌసెస్టర్ వెళ్ళుచున్న కారణం తెలుసుకున్నదై అతనితో మంచిగా మాట్లాడి, మీకు మరణశిక్ష విధిస్తే మీ సిద్ధాంతములను తప్పక విడిచిపెట్టుదురని మిమ్మలను దూషించి తినని కన్నీటితో హూపర్ వద్ద ఒప్పుకొనెను. మధ్యాహ్న భోజనమైన తర్వాత వారు ప్రయాణము సాగించి సుమారు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో గ్లౌసెస్టర్ చేరిరి. పట్టణము వెలుపల సుమారు 1 మైలు దూరం వరకు రోడ్డుకు ఇరువైపులా ప్రజలు గుమికూడి హూపర్ పరిస్థితిని చూచి ఏడ్చి ప్రలాపించిరి. ప్రజలు హూపర్ను తమ వద్ద నుండి బలవంతముగా తీసుకొని పోదురని భయపడిన ఒక రక్షక భటుడు పట్టణంలోనికి వేగముగా పోయి నగరపాలక అధికారిని, పోలీసు అధికారులను సహాయపడవలసిందిగా కోరాను. అధికారులు వెళ్ళి పట్టణ ద్వారం వద్దనున్న ప్రజలను తమ గృహముల యందే ఉండవలనని ఆజ్ఞాపించిరి. అయితే అలజడులేమీ జరగలేదు. హూపర్ గ్లౌసెస్టర్లోని ఇన్గ్రామ్ అను అతని గృహములో బస చేసెను.
ప్రయాణములో ప్రతి రాత్రి చేసినట్లే ప్రశాంతముగా తన భోజనం ముగించి కొంత సమయము సుఖముగా నిద్రించెను. పిమ్మట అతడు మేల్కొని ఉదయం వరకు ప్రార్థించెను. ఆ తర్వాత అతడు ఒక చిన్న గదిలోనికి వెళ్ళి దేవుణ్ణి ప్రార్థించుటకును ఆయనతో మాట్లాడుటకును వారిని అనుమతి కోరెను. కనుక ఆ దినమంతయు అతడు భోజనం చేయుటకు, తనను దర్శించుటకు వచ్చిన వారితో మాట్లాడుటకు వెచ్చించిన సమయం మినహా మిగిలిన సమయమంతా ప్రార్థనలోనే గడిపాను. అతడిని దర్శింప వచ్చిన వారిలో సర్ యాంథోనీ కింగ్స్టన్ అను యోధుడు కలడు. ఇతడు గతంలో హూపర్ స్నేహితుడై ఉండెను. ప్రస్తుతం ఇతడు హూపర్ మరణశిక్షను అమలుపరచు అధికారులలో ఒకనిగా రాణిచే నియమింపబడెను. హూపర్ ఆ చిన్న గదిలో ప్రార్థించుట చూచినప్పుడు అతడు బహుగా దుఃఖించి కన్నీరు కార్చెను. మొదట హూపర్ కూడా అతడిని గుర్తింపలేదు. అతడు అప్పుడు, కింగ్స్టన్, నా ప్రభువా, నీవు నన్ను ఎరగవా? నేను నీ పాత స్నేహితుడను. నా పేరు యాంథోనీ కింగ్స్టన్ అని గుర్తు చేశాను. అవును మాస్టర్ కింగ్స్టన్, నేను నిన్ను బాగుగా ఎరుగుదును. నీవు ఆరోగ్యంగా ఉండుట చూచినప్పుడు నాకెంతో సంతోషం కలిగింది. దాని కొరకు దేవుణ్ణి స్తుతించుచున్నాను అని హూపర్ సమాధానమిచ్చాను. నీవు ఇక్కడ చనిపోటుకు వచ్చితివని చూచుటకు నేనెంతో చింతించుచున్నాను. కానీ జీవించి ఉండుట మధురము, మరణించుట చేదని తలంచుము. అందువలన నీవు జీవించి ఉండవలనని కోరించో ఇప్పటి నుండి నీ జీవితం ఎంతో మేలుకరంగా ఉండునని కింగ్స్టన్ పలికెను. దానికి హూపర్ ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను. మాస్టర్ కింగ్స్టన్, నీవు చెప్పింది వాస్తవమే. కానీ నేను ఈ ప్రాంతంలోనూ ఇతర ప్రాంతములలోనూ ఒకప్పుడు బోధించిన సత్య సిద్ధాంతములను కాదనలేను. కనుక ఈ జీవితమును ఇంతటితో చాలించుకొని మరణమును అనుభవించుటకు ఇక్కడికి వచ్చితిని. నేను కోరదగినది కాకపోయినను నీవిచ్చిన స్నేహపూర్వకమైన సలహా కొరకు నీకు వందనములు. మాస్టర్ కింగ్స్టన్, మరణము చేదుగాను జీవము తీపిగాను ఉండుననుట వాస్తవమే. కానీ నేను మరణమంటే భయపడను, జీవమంటే గొప్పగాను తలంచను. దేవుని వాక్యములోని సత్యమును నిరాకరించుట కంటే ఆయన యొక్క పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఇప్పుడు నా కొరకు సిద్ధం చేయబడిన భయంకరమైన అగ్నిలో సహనము వహించి కాలిపోవుటకు సిద్ధపడి ఉన్నాను. ఈ విషయమును నా అంతటా నేనే పరిష్కరించుకుంటుని. ఈలోపుగా మీరును ఇతరులను మీ ప్రార్థనల ద్వారా నన్ను దేవుని కృపకు అప్పగింపవలసిందిగా కోరుచున్నాను. అందుకు కింగ్స్టన్, మంచిది నా ప్రభువా, ఈ విషయమునకు పరిష్కారం కనిపించట్లేదు కనుక నేను దీనిని వదిలివేయుచున్నాను. కానీ నిన్ను గురించి తెలుసుకున్నటకు నాకు అవకాశం కలిగింది గనుక నా హృదయంలో దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకొనుచున్నాను. నేను తప్పిపోయిన కుమారుడును కనుక నీ ద్వారా దేవుడు నన్ను మరలా తన యొద్దకు పిలుచుకొనెను అని జవాబిచ్చాను. దానికి హూపర్, దాని కొరకు నేను దేవుణ్ణి ఎంతగానో స్తుతించుచున్నాను. ఆయనందు భయభక్తులు కలిగి నీవు ఎల్లప్పుడూ జీవించినట్లు నేను దేవుణ్ణి ప్రార్థించదును అని సమాధానమిచ్చాను. ఇంకా కొంత సమయం మాట్లాడుకున్న తర్వాత చెంపలపై నుండి కన్నీరు కారుచుండగా మాస్టర్ కింగ్స్టన్ అక్కడి నుండి వెళ్ళలేను. హూపర్ కూడా ఏడ్చుచూ చెరసాలలో తాను అనుభవించిన బాధ కంటే కూడా వారి ఎడబాటు వలన కలిగిన దుఃఖం అధికముగా ఉన్నదని చెప్పాను. ఆ సాయంకాలము ఒక గ్రుడ్డి బాలుడు హూపర్ను చూడవలనని కావలి ఉన్న వారిని బ్రతిమిలాడి చివరికి అనుమతి పొందెను. అయితే హూపర్ను చూచుటకు కొద్ది సమయం ముందే ఆ బాలుడు దేవుని వాక్యమును విని సత్యము ఒప్పుకొనినందున గ్లౌసెస్టర్లో ఖైదు చేయబడను. హూపర్ ఆ బాలుడిని చూచి అతని విశ్వాసమును గురించి, అతనిని చెరసాలలో బంధించటం గల కారణములను గురించి ప్రశ్నించిన తర్వాత కన్నీటితో అతని వైపు చూచి, అయ్యో బాలుడా, దేవుడు నీ కనుచూపును మాత్రమే తీసుకున్న కారణం ఆయనకు మాత్రమే తెలియను. అయితే ఇంతకంటే శ్రేష్టమైన మరి ఒక దృష్టిని, అనగా విశ్వాసము జ్ఞానముతో కూడిన దివ్య దృష్టిని నీకు అనుగ్రహించి ఉన్నాడు. ఆ దివ్య దృష్టిని నీవు ఎన్నడూ పోగొట్టుకొనకుండా ఆయనను నీవు ఎల్లప్పుడూ ప్రార్థించినట్లు దేవుడు నీకు కృపను అనుగ్రహించును. అట్లు కానిచో నీవు శారీరకముగాను ఆత్మీయముగాను గుడ్డివాడవైందు అని చెప్పాను. అదే రాత్రి భటులు కావలి ఉండటం ముగించి హూపర్ను గ్లౌస్టర్ నగరపాలక అధికారి
ఇతర అధికారుల బాధ్యతకు అప్పగించిరి. వారు ఆ విధంగా చేసినప్పుడు హూపర్ ఇట్లు చెప్పెను: గౌరవనీయులైన నగరపాలక అధికారి గారు, మరణశిక్ష విధింపబడిన ఖైదీనైన నన్ను మీరు మీ అనుచరులు మీ అధీనంలోనికి తీసుకున్నందులకు నేను వందనములు చెల్లించుచున్నాను. నా ఎడల గతములో మీకున్న ప్రేమ స్నేహము పూర్తిగా అంతము కాలేదని గ్రహించి ఆనందించుచున్నాను. అదేవిధంగా నేను మీకు గతములో బోధించిన సంగతులన్నీ మీరు మర్చిపోలేదని నమ్ముచున్నాను. దైవజనుడైన అప్పటి రాజు నన్ను మీకు బిషపుగాను బోధకునిగాను నియమించెను. అనేకులు తలంచినట్లుగా నేను బోధించిన సిద్ధాంతములు అసత్యములని మతద్రోహములని నేను తలంచట్లేదు. మీకు తెలిసినట్లు రాణి ఆజ్ఞ మేరకు చంపబడుటకు నేను ఇక్కడకు పంపబడి తిని, నేను ఏ స్థలములో బోధించుతునో అక్కడకు వచ్చి నేను బోధించిన వాటిని నా రక్తముతో స్థిరపరచుటకు వచ్చి తిని. అతని మాటలకు ఆ అధికారులు వారితోనున్న ఇతరులు కూడా విచారపడి అతనిని సామాన్య ఖైదులో ఉంచుటకు తీర్మానించుకొనిరి. అయితే ఒక కావలిదారుడు హూపర్ యొక్క మంచితనము, నెమ్మది, ఓర్పుతో కూడిన మంచి ప్రవర్తనను గురించి వివరించి, ఒక బాలుడు సైతం అతనిని భద్రపరచవచ్చునని చెప్పి సామాన్య ఖైదులో ఉంచక రాబర్ట్ ఇన్గ్రామ్ గృహములో ఆయనను భద్రపరచవలనని అభ్యర్థించాను. ఆ రాత్రంతయు అతనికి సైనికాధికారులు, ఇతర అధికారులు కావలిండిరి. అతడు చాలా విషయములను జ్ఞాపకం తెచ్చుకొనవలసి ఉన్నందున త్వరగా నిద్రించుటకు సెలవడిగి సాయంత్రం 5 గంటలకే నిద్రకు ఉపక్రమించి చాలా రాత్రి అగు వరకు నిద్రించి అప్పుడు మేల్కొని వేకోజాము వరకు ప్రార్థించెను. ఉదయం మేల్కొనిన తర్వాత తనకు మరణశిక్ష విధించు సమయం వరకు అతడు ఏకాంతముగా ఉండగోరి ఎవరినీ తన గదిలోనికి రానివ్వవద్దని కావలి వారిని కోరెను. క్రీస్తు శకం 1555 ఫిబ్రవరి 9వ తేదీ ఉదయం 8 గంటల ప్రాంతంలో హూపర్ మరణశిక్షను పర్యవేక్షించుటకు నియమింపబడిన అధికారులైన సర్ జాన్ బ్రిడ్జెస్, చండోస్ ప్రభు, వారి అనుచరులు సర్ ఆంథోనీ కింగ్స్టన్, సర్ ఎడ్మండ్ బ్రిడ్జెస్, మిగతా అధికారులు హూపర్ను ఉంచిన గృహమునకు వచ్చిరి. 9 గంటల ప్రాంతంలో మరణశిక్ష విధించుటకు సమయం ఆసన్నమైనందున అతనిని సిద్ధపడవలసిందిగా చెప్పి ఆయుధములు ధరించిన అధికారులు వెంటనే ఆయనను ఆ గది నుండి క్రిందికి తోడుకొని వచ్చిరి. హూపర్ అన్ని ఆయుధములు ధరించిన వారిని చూచి, అధికారులారా, నేను ద్రోహిని కాను. నేను మరణశిక్ష పొందవలసిన స్థలమునకు నన్ను కొనిపోటకు మీరింత కష్టపడిన అవసరం లేదు. మీరు నన్ను అనుమతించినట్లయితే మీకు శ్రమ ఇవ్వకుండా నేను ఒంటరిగానే మరణస్తంభం యొద్దకు వెళ్ళదను అని చెప్పాను. ఆ రోజు గ్లౌసెస్టర్లో సంత జరుగుతున్నది. సుమారు 7,000 మంది ప్రజలు హూపర్ తన మరణశిక్షకు ముందు ఎట్లు ప్రవర్తించునో అని చూచుటకు ప్రోగైరి. తానుంచబడిన గృహపు యజమాని అయిన రాబర్ట్ ఇన్గ్రామ్ వద్ద అరువు తీసుకున్న ఒక అంగీ ధరించి టోపీ పెట్టుకొని దీర్ఘకాలము కారాగారంలో ఉన్నందున నడుములోనూ కాళ్ళలోనూ వచ్చిన నరముల బలహీనత వ్యాధి వల్ల ఒక చేతి కర్ర పట్టుకొని తడబడకుండా నడుచుచు అతనిని గుర్తించిన వారిని చూచి సంతోషముగా చిరునవ్వు నవ్వుచు 2 అధికారుల మధ్య వదకు కొనిపోబడుచున్న గొర్రెపిల్ల వలె ఆయన సాగుచుండెను. అతనిని చూచిన వారు హూపర్ అంతకుముందెప్పుడునూ అంత సంతోషంగానూ ఆరోగ్యంగానూ ఉన్నట్లు చూడలేదండి. సజీవ దహనం చేయు స్థలమునకు తీసుకొని వచ్చినప్పుడు అతడు ప్రజలతో మాట్లాడుటకు అనుమతింపబడనందున వెంటనే మోకరించి ప్రార్థించెను. అతడు కొంతసేపు ప్రార్థించిన తర్వాత ఒక పెట్టె తేబడి అతని ముందుగల పీట మీద ఉంచబడెను. అందులో అతడు తన విశ్వాసము నుండి బోధల నుండి వెనుదిరిగిన ఎడల క్షమింపబడునని రాయబడిన రాణిగారి ఉత్తర్వు ఉండెను. అతడు దానిని చూచి, మీరు నా ఆత్మను ప్రేమించిన ఎడల దానిని అక్కడి నుండి తొలగించుడి అని బిగ్గరగా అరిచెను. ప్రార్థన ముగించిన వెంటనే మరణస్తంభం వద్దకు వెళ్ళి తాను అరువు తెచ్చుకొని ధరించిన అంగీని తొలగించి తిరిగి దానిని రాబర్ట్ ఇన్గ్రామ్కు ఇవ్వవలసిందిగా అధికారులకు ఇచ్చి మిగిలిన వస్త్రములను కూడా తీసివేసి కోటు మాత్రమే ఉంచుకొనెను. కానీ ఆ కోటుపై అధికారులకు దురాశ కలిగి అది కాల్చబడుటకు వారు అంగీకరించలేదు. అందువలన హూపర్ కోటును కూడా వినయముతో తీసివేసి లోపల ధరించు వస్త్రములు మాత్రం ఉంచుకొనెను. అంతటా ఒక భటుడు తుపాకీ మందుతో నింపబడిన 3 సంచులను ఆయనకి ఇయ్యగా హూపర్ ఒక సంచిని తన కాళ్ళ మధ్యను మిగిలిన 2 సంచులను 2 చంకల క్రింద కట్టుకొనెను. అప్పుడు హూపర్ అక్కడున్న ప్రజలను తనతో కలిసి ప్రార్థించమని కోరగా వారు అతని బాధను చూచి కన్నీటితో ప్రార్థించిరి.
అప్పుడతడు వధస్తంభం వద్దకు వెళ్ళగా భటులు ఆయన శరీరమును స్తంభమునకు ఒక ఇనుప గొలుసుతో బిగించిరి. అదేవిధంగా వారు మరి 2 గొలుసులతో అతని మెడ కాళ్ళు బంధింపబోయినప్పుడు అతడు వారి ప్రయత్నమును వారించెను. కొద్ది క్షణములలో అతనికి నిప్పు ముట్టించు వ్యక్తి అతనిని సమీపించి అతనిని క్షమింపుమని వేడుకొనెను. తన పట్ల అతడు ఏ నేరం చేయలేదు గనక తానెందుకు క్షమింపవాలని హూపర్ అడగగా ఆ వ్యక్తి ఏడ్చుచు, ఓ అయ్యా, నిప్పు ముట్టించుటకు నేను నియమింపబడితిని అని సమాధానమిచ్చెను. అందుకు హూపర్, నీవు చేయుచున్న దాని వలన నీవు నన్ను కష్టపెట్టుటలేదు. దేవుడు నీ పాపములను క్షమించును. నీ పనిని నీవు చేయుమని మనవి చేయుచున్నాను అని పలికెను. ఎండిన రెల్లు గడ్డి అతని చుట్టూ పేర్చుచుండగా హూపర్ 2 కట్టెల గడ్డిని తీసుకొని వాటిని ముద్దు పెట్టుకొని తన చంకలలో ఉన్న తుపాకీ మందు సంచుల క్రింద పెట్టుకొనెను. అప్పుడు ఆయన చేతులతో సంజ్ఞలు చేసి ఎక్కడ గడ్డి ఎక్కువ లేదో అక్కడ పెట్టుమని చెప్పి దానిని పేర్చుట్లో తృప్తి చెందిన తర్వాత అగ్ని ముట్టింపబడెను. అయితే 2 గుర్రములు మోయగలిగినన్ని పచ్చి కట్టెలు ఉపయోగించినందున వాటిని వెలిగించుటకు కొంత సమయం పట్టింది. చివరికి అతని చుట్టూ అగ్ని మండెను. కానీ ఆ సమయంలో చల్లని బలమైన గాలులు వీచుచున్నందున అగ్ని జ్వాలలు హూపరును తాకలేదు. కొంచెం సేపైన తర్వాత మరికొన్ని ఎండు కట్టెలు తేబడి మరి ఒక మంట వేయబడెను. కట్టెల క్రింద మాత్రమే మంట ఉన్నందున బలమైన గాలి దానిని ప్రక్కకు నెట్టుటచే ఆ మంట వలన హూపర్ తల వెంట్రుకలు మాత్రమే కొంచెము కాలి అతని చర్మము ఉబ్బెను. ఇది జరుగుచున్న సమయమంతయు హూపర్ నిశ్శబ్దముగా నొప్పి లేనట్లే ఈ విధంగా ప్రార్థించెను. ఓ యేసు, దావీదు కుమారుడా, నన్ను కరుణించుము, నా ఆత్మను స్వీకరించుము. ఎండిన కట్టెలలోని అగ్ని పచ్చి కట్టెలను మండింపలేక ఆరిపోచుండగా హూపర్ తన చేతులతో కళ్ళు తుడుచుకొనుచు పెద్ద స్వరముతో, సజ్జనులారా, దేవుని ప్రేమ కొరకు ఎక్కువ అగ్నిని నన్ను పొందనీయుడి అని చెప్పెను. అతని శరీరము పైభాగం వరకు కాలుటకు చాలినన్ని ఎండిన కట్టెలు లేనందున ఇంతసేపు అతని శరీరపు దిగువ భాగం మాత్రమే కాలుచుండెను. కొంచెం సేపైన తర్వాత మరికొన్ని ఎండిన కట్టెలు తేబడి ఆరిపోచున్న మంటలలో వేసిరి. ఇప్పుడు వేసిన కట్టెల వలన మంటలు పూర్వం కంటే అధికమయ్యను. ఈ మంట తుపాకీ మందు సంచులను పగలగొట్టెను గాని బలమైన గాలి వలన మంటలు దూరముగా నెట్టివేయబడను. మంటలు ఈ విధంగా నిదానంగా మండుచున్నందున హూపర్ కొంచెం పెద్ద స్వరంతో, ప్రభువైన యేసు నన్ను కరుణింపుము, ప్రభువైన యేసు నన్ను కరుణింపుము, ప్రభువైన యేసు నా ఆత్మను స్వీకరింపుము అని పలికెను. ఈ మాటలు హూపర్ వినబడినట్లుగా పలికిన చివరి మాటలు. అతని నోరు నలుపెక్కి నాలుక ఉబ్బి పెదవులు కాలి చిగుళ్ళపైకి వెళ్ళు వరకు అతడు నిశ్శబ్దముగా ప్రార్థించుచుండెను. ఆ క్షణములలో అతడు తన చేతులతో ఎదరములపై బలముగా కొట్టుకునెను. కొద్దిసేపటికి ఒక చెయ్యి పడిపోయెను. 2వ చేతితో కొట్టుకొనుచుండగా క్రొవ్వు, నీరు, రక్తము వ్రేళ్ల చివరి భాగముల నుండి చిందెను. మంటలు హఠాత్తుగా గొప్ప శక్తితో ఎక్కువ కాగా అతని బలము ఉడిగిపోయి రొమ్ము చుట్టూ ఉన్న ఇనుప కడియమునకు అతని చెయ్యి చిక్కుకొనెను. అదే సమయంలో అతని శరీరం ముందుకు పడగా అతడు తన ప్రాణమును విడిచెను. జాన్ హూపర్ సుమారు 45 నిమిషముల నుండి 1 గంట వరకు అగ్నిలో దహించబడెను. అయినను ఆ వేదనంతటినీ ఒక గొర్రెపిల్ల వలె ఓర్పుతో భరించుచు వెనుకకు కానీ ముందుకు కానీ ప్రక్కలకు కానీ మలలేదు. దేవుని కృపచేత తప్ప భరింప శక్యము గాని ఆ గొప్ప వేదనను భరించి మంచం మీద పరుండిన ఒక శిశువు వలె నిశ్శబ్దముగా మరణించాను. జగత్తు పునాది వేయబడక మునుపే విశ్వాసుల కొరకు క్రీస్తు చేత సిద్ధము చేయబడిన ఈ ధన్యుడైన హతసాక్షి పరలోకపు ఆనందములో పాలుపొందుచున్నాడు. అతని విశ్వాస్యతను బట్టి క్రైస్తవులమైన మనమందరము దేవుణ్ణి స్తుతింప బద్దులమై ఉన్నాము.